మా పవన్ మాయి ఇవన్నీ చేయడానికి పిఠాపురం మా కోసం వచ్చి ఇవన్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి సంబరం మొట్టమొదటిసారి ఇదే చూడటం అండి. ఇది సంబరాలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇలా జరగడం. నో సార్, పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. పీఠికాపురానికి ఎప్పుడు ఒక చరిత్ర ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ వచ్చిన హ్యాపీనెస్ చాలా బాగా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క వైభవం పిఠాపురం అంటే దీనికి సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు, రాలేదు. ఈ యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అవడం పిఠాపురం ప్రజలు చేసుకుంటే అదృష్టం అండి. చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు స్వర్ణలత, నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా పవన్ మాయి ఇవన్నీ చేయడానికి పిఠాపురం మా కోసం వచ్చి ఇవన్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాను. లేదండి, మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా అంటే మర్చిపోయినట్లన్నీ కొత్త పాతవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంది సార్. రోడ్లు కానీ లేకపోతే మనకి ఇక్కడ ఏర్పాట్లు కానీ వేరే ఏదైనా అభివృద్ధి పరంగా చాలా బాగుందండి. లేదు సార్, ఎప్పుడు లేదు. ఇప్పుడు లేదు. సంక్రాంతి అంటే ఎవరికి వాళ్ళు చేసేసుకునేదే, కానీ ఒకే చోట అందరూ కూడుకొని చేయడం అనేది నిజంగా మన సంస్కృతిని మళ్ళీ తీసుకురావడం అనేది కూడా చాలా బాగుందండి. పీఠికాపురం యోగా, మాది పీఠికాపురం యోగా విద్యాపీఠం ఉందండి ఇక్కడ, యోగాకి సంబంధించండి. కానీ ఇప్పుడు పీఠికాపురం సంక్రాంతి సంబరాలని చేయడం కూడా చాలా మాకు అసలు ఆ పేరు తలుచుకుంటేనే చాలా గర్వంగా ఉంది. చాలా బాగుంది. 3 రోజులు సంబరాలు ఏర్పడేసిన పవన్ కళ్యాణ్ గారికి మా ద్వారా ఏం చెప్తారు చెప్పాలంటే? ఏం చెప్పినా ఆయనకి మనకి తీరదండి, ఇంకా మనకు చెప్పలేమంటే దానికి వర్డ్స్ లేవన్నమాట. నిజంగా ఎక్సలెంట్. ఆయన థాట్ వేరు, ఇంకా అసలు చేసే పర్ఫార్మెన్స్ ఒకే ఒక్క పర్సన్ మొత్తం అది మన రాష్ట్రాన్ని ఎలాగైతే చేస్తున్నారో ఈ పిఠాపురాన్ని కూడా అభివృద్ధి పరంగా చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి సార్? చాలా బాగా జరుగుతున్నాయి. ఇది వరకు ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం అంతా పుట్టి ఇంతలాగా అభివృద్ధి జరగడం, ఇలా పండుగలు కూడా ఇంతలా ఘనంగా జరగడం ఇదే ఫస్ట్ టైము. ఈ పిఠాపురంలో ఇంత అభివృద్ధి జరగడం, ఇలాంటి ఘనంగా ఇలాంటి పండుగలు జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇలాగ ఇంకా ఎన్నో జరగాలి, ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి పవన్ కళ్యాణ్ గారు అని కోరుకుంటున్నాను. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి కల్చర్ ఎప్పుడన్నా చూసారు మీ పిఠాపురంలో? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఎంత ఘనంగా ఎంత పెద్దగా అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే రోడ్లు, ఎక్కడ కూడా చిన్న చిన్న రోడ్లు కూడా అన్ని పూర్తిగా చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే 100 పడకల గది హాస్పిటల్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాం. చాలా బాగున్నాయండి. అన్ని ప్రోగ్రాలు అన్ని బాగా ఉన్నాయి. ఇటువంటి సంబరం మొట్టమొదటిసారి ఇదే చూడటం అండి. ఇది సంబరాలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉండాలి అని నా ఉద్దేశం. మన సంస్కృతి ఈ రకంగా ఇప్పుడు చూసారు. ఈ సంస్కృతి అంతా పూర్వం మోడల్ ఇదంతా. ఈ వంటలు కానీ ఇందులో తిరుబండాలు కానీ మొత్తం అన్ని కూడా పాతే అంతే తప్ప ఇప్పుడు బీపీ షుగర్లకు సంబంధించిన వంటలు ఏమి లేవు ఇందులో. ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి పాకంగా వెళ్ళి తేలి తినండి. అది 3 రోజుల సంక్రాంతి సంబరాలు గతంలో పిఠాపురంలో ఈ కల్చర్ ఈ పరిస్థితి ఉందా? Actually, this is our first day anamata. So I'm from Rajamandri. Myself Rishika Chakravarti. We are the students of Guru Garu, Sri Srinivas Sarma Garu. So we are learning Kuchipudi and we are in the stage of diploma first year. I hope everything will be happy and people were enjoying a lot here. So we missed Pavan Kalyan sir entry today morning. Actually, we became the late persons because of the traffic issues. I hope this program will become the successful event. Thank you. Feeling very proud, sir. So this is our wonderful movement, I think so. So from our Rajamandri to the entire state of Andhra Pradesh and the team of S4, happy Sankranti. I hope this year will be good and very proudful moments to all the futures. ఎలా ఉందమ్మా సంగతి? బాగున్నాయి సార్. గతంలో ఎప్పుడైనా జరగలేదు? జరగలేదు సార్.
పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం సార్. మార్నింగ్ మేము రాలేదండి. ఎలా ఉంది ఇక్కడ సంబరాలు ఎలా ఉంది? ఫర్ ది ఫస్ట్ టైం ఇలా జరగడం సార్. ఫర్ ది ఫస్ట్ టైం ఇలా జరగడం. జరిగిందా మీ ఊళ్ళో? నో సార్, పవన్ కళ్యాణ్ రావడమే జరిగింది. పవన్ కళ్యాణ్ రావడమే జరిగింది. ఇట్లా సంక్రాంతి సంబరాలు జరిగాయి మీ ఊళ్ళో ఇట్లా? నో సార్. అమ్మా, ఎలా జరిగిందమ్మా సంక్రాంతి సంబరాలు? సూపర్ జరిగాయి సార్. జరిగిందమ్మా? చాలా బాగా జరిగాయి సార్. ఎలా ఉంది ఈ షో ఎలా జరిగింది? చాలా బాగా నచ్చింది. గతంలో ఎలా ఇప్పుడు జరిగిందా మీ ఊళ్ళో? లేదు, పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల హ్యాపీనెస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల హ్యాపీనెస్ ఇప్పుడు బాగా జరిగింది ఈరోజు సంబరాలు సంక్రాంతి. చాలా బాగా జరిగింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా మీ ఊళ్ళో ఇట్లా? లేదు సార్. లేదు. నా పేరు షారున్. సంక్రాంతి సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. మా డిప్యూటీ సీఎం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సంబరాలు ఎలా జరుగుతున్నాయి పిఠాపురంలో? చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ సంబరాలు చూస్తుంటే పూర్వం నా చిన్నప్పుడు ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయండి. మా నాన్నగారి టైంలో మా చిన్నప్పుడు జరిగే సంబరాలు గుర్తుకొస్తున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. మేము ఇక్కడ ఉన్నప్పుడు వేరే ఊర్లో అక్కడక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా ఊర్లోనే జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురం అంటే ఒక గ్రేట్ మటన్, ఒక ఏపీకి ఒక ఐకాన్ లాగా ఉంది. చాలా బాగుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చాలా ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు. చాలా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. పిఠాపురం చాలా బాగుంది. అన్నింటిలో కూడా డెవలప్ అవుతుంది. రోడ్లు, డ్రైనేజీలు అన్నింటిలో కూడా బాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. సంక్రాంతి ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయినట్టుంది. ఈ 4 రోజులు కూడా మాకు చాలా హ్యాపీగా ఉందని అనుకుంటున్నానండి. ఈ సంబరాలు సంపుతున్నాయి గతంలో ఎప్పుడైనా మీ పిఠాపురంలో ఉందా? లేదండి, ఇలాంటి సంబరాలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అసలు ఇంత ఇదిగా ఎప్పుడు జరగలేదు. మామూలుగా ఏదో అలా జరిగేది అంతే, ఏదో నమ్మక అని జరిగేది. కానీ ఇంత గ్రేట్గా ఇంత బాగా జరగడం ఇదే ఫస్ట్ టైం. చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో పూర్వం జరిగేది ఇప్పుడు జరుగుతుంది అలాగమాట. చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. గతంలో ఎప్పుడు చూసారు పిఠాపురంలో? లేదు సార్, లేదు, ఎప్పుడు చూడలేదు. ఇదే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అయ్యాకనే ఈ ప్రోగ్రాలు ఇవి చాలా ఘనంగా చేస్తున్నారు సార్. చాలా బాగున్నాయి సార్. ఏమేమి చూసారు ఇక్కడ? మీకు ఏమున్నాయి ఇక్కడ? మన పూర్వకాలం ఎలా అయితే ఉన్నదో పద్ధతి, ఆ పద్ధతి అంతా ఇక్కడ వాతావరణం కాపాడుతుంది సార్. చాలా సూపర్. గతంలో ఎప్పుడు ఉన్నది పిఠాపురంలో? ఏంటి సార్? గతంలో ఎప్పుడు పిఠాపురం ఇట్లాంటి సంస్కృతి ఉందా? లేదు సార్, ఎప్పుడే నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చూడడం తప్ప మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇదే సార్. సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి అమ్మా పిఠాపురంలో? చాలా చాలా బాగుండండి. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక పిఠాపురం ఊర్లో ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అవుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. మన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఐ వెరీ హ్యాపీ. చూద్దామని పర్సనల్ గా వచ్చాము. చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా ట్రై చేసాం. స్టాల్స్ అన్ని బాగున్నాయి. ఇంకా ఆ స్టాల్స్ చూడాల్సి ఉన్నది. అండ్ డెకరేషన్స్ అయితే అల్టిమేట్. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయండి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడు చూసారా మీరు? గతంలో ఎప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్ లేదండి, ఎప్పుడు చూడలేదు. అంటే వస్తుందని కూడా నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయండి. మేము వచ్చి పిఠాపురం వచ్చి 8 years అవుతుంది. కానీ ఇంత కన్నుల విందుగా ఇంత హ్యాపీగా ఎప్పుడు జరపలేదు. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మొత్తం భారతదేశం అంతా కూడా పిఠాపురం మీద ఫోకస్ అయింది. అందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇవాళ నాకు తెలిసి చాలా మంది చుట్టుపక్కల నుంచి, చాలా వైజాగ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ క్రెడిట్ వల్ల కేవలం జరుగుతుంది. సంక్రాంతి ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభమైపోయింది. 6 నెలల క్రితం పిఠాపురం చాలా అదృష్టంగా భావిస్తాం మేము అందరూ. సార్, ఇక్కడ మీరు ఈ ఏరియాలో ఏమేమి చూసారు? మీకు ఏమనిపిస్తుంది ఈ యొక్క వాతావరణం? పిఠాపురం అట్మాస్ఫియర్ అంతా కూడా మొత్తం మన యొక్క సాంస్కృతిక మన సాంప్రదాయాలన్నీ కూడా అందరికీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి అంతా మర్చిపోతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాల వల్ల ఏంటంటే అన్నీ ఒకసారి జనాలను కూడా పూర్వకాలం సాంప్రదాయాలు ఉండి మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ ఉండి నెక్స్ట్ గంగిరెద్దులు ఆటలు ఇవి చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరు తెలియదు. ఈయన దయ వల్ల ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుస్తున్నాయి. ఇది చాలా గొప్ప అవకాశం అందరికి కూడా పిఠాపురం ప్రజలను ఉపయోగించుకుంటేది. పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంక్రాంతి సంబరాలు పెట్టారు. ఈ సంక్రాంతి సంబరాలు అనేది మీకు ఏమనిపిస్తుంది పరిస్థితి? సంక్రాంతి సంబరాలు అన్నాయి గోపచిత్రమయ్యండి. సంక్రాంతి సంబరాలు అన్నాయి మన తెలుగునాట ఎంతో ప్రశస్తమైన ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమాలు ఎప్పుడు గతంలో కాదు, ఎప్పుడూ జరగలేదు. మరి ఈ రోజున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం రావటం, ఈ నియోజకవర్గంలో ఆయన వినూత్నంగా అంటే ఇక్కడున్న ప్రజలు ఆనందోత్సాహాలతో ఉండాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏదైతే ఈ యొక్క సాంప్రదాయానికి సంబంధించి
ఈ తెలుగు ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఈ యొక్క కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు అంటే ఈ సేవా కార్యక్రమాలు కాకుండా మనకి మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రతి ఒక్క నృత్యాలే కాదు, పాటలే కాదు, నాటకాలే కాదు, ఏవైతే కళలో అన్ని కళలు కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో అదే ఆనందంగా ఉండాలి ఈ 3 రోజులు అన్నది ముందస్తుగా ఈ యొక్క సంక్రాంతిని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం జరిపించడం అన్నది ఈ యొక్క ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమనే భావించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ యొక్క పిఠాపురం తరపున ఆయన చూపుతున్న శ్రద్ధకి ఆయనకి మరీ కూడా అభినందనలు తెలియబోతున్నాం. సార్, ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ కానీ ఏర్పాట్లు కానీ ఎప్పుడైనా చూసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత పండగ వాతావరణం మీకు ఏమనిపిస్తుంది? పండగ వాతావరణం అనే కాదు సార్, ఎప్పుడు కూడా దీనికి సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఈ యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను 10 మందికి చెప్పి వెళ్ళి చూడండి, ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు, మనకి ఉండే సమస్యలు కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్తేని అన్న ఆనందోత్సాహంగా ఉంది. మీరు వెళ్ళి అందరూ కూడా ఇందులో బాగా పాలు పంచుకోండి అని చెప్పి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత. గతంలో ఎప్పుడన్నా పిఠాపురం ఈ సంస్కృతి ఉందా? సంక్రాంతి పండగ అంటే ఎలా ఎప్పుడన్నా చూసారా మీరు? ఏమీ లేదు సార్, ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఒక ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి ఆ వ్యాపారం చేసుకున్నారు తప్ప ప్రజలకి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా ఆనందంగా ఉండొచ్చు అన్నది మాత్రం ఎప్పుడు జరగలేదు. సార్ సంక్రాంతి సంబరాలు అంటే నా పేరు పలా శ్రీనివాస్, ఎక్స్ కౌన్సిలర్ని. పూర్వం నా చిన్నప్పుడు చూసేవాడిని, ఏది వీధుల్లో ఈ రావడం హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ. కానీ తర్వాత ఇవన్నీ కనుమరుగు అయిపోయాయి. మెయిన్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పాతవి అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు పీఠికాపురానికి ఎప్పుడు ఒక చరిత్ర ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని పీఠికాపురం అన్నదాన్ని పూర్వం నుంచి ఒక ప్రాముఖ్యమైన నగరంగా అందరికీ తెలుసు. పూర్వం ఉన్న వాళ్ళకి, ఇప్పుడున్న యూత్ కి అందరికీ కూడా తెలియపరిచారు పవన్ కళ్యాణ్. వాతావరణం మీద మీకు ఏమనిపిస్తుంది? గతంలో ఎప్పుడు ఇట్లాంటి వాతావరణం చూసారా? సంక్రాంతి పండుగ అంటే ఇలాంటి సెటప్ కానీ ఇట్లాంటి వాతావరణం ఎప్పుడన్నా మీరు పిఠాపురం చూసారా? పిఠాపురంలో ఎవరిళ్లలో వాళ్ళు పండుగలు చేసుకోండి, కానీ ఇలా పబ్లిక్ అందరిలోని ఓపెన్ గా పెట్టడం, జనాల్లో పెట్టడం ఇదే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా ఏర్పాటు చేసినందుకు? అండి మా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా ఏర్పాటు చేసినందుకు ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ చెప్తున్నాం, చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు మీ మీడియాకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సార్, ఏమనిపిస్తుంది? సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి? ఏం విషయాలు చూసారు అక్కడ మీరు? బాగుందండి, బాగా చేశారు. మన మర్చిపోయిన సంస్కృతిని గుర్తు చేసినట్టు చేశారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అవ్వడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి సంస్కృతి సంబరాలు ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో శివరాత్రి ఎగ్జిబిషన్ అయ్యి పెట్టేవారండి, పెట్టినా అంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా బాగా చేశారండి. ఈ కాంపౌండ్ మీరు ఏమేమి చూసారు? ఏమనిపిస్తుంది మీకు ఇది చూస్తే? చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది. చిన్నప్పుడు సంక్రాంతి ఎలా ఉండేదో అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలో ఎప్పుడు చూసారా పిఠాపురం ఈ పరిస్థితి? అండి ఎప్పుడూ చూడలేదు, బాగా చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురాన్ని పీఠికాపురం అని పేరు మారిస్తే బాగుంటుందని పీఠికాపురం అని. ఎందుకంటే రాజమండ్రి, రాజమహేంద్రవరం, కాశీ, వారణాసి ఇలాగ ఎలా ఉన్నదో అలాగే పీఠికాపురం అని మారిస్తే పిఠాపురం అది పేరు సార్థకం అవుతుంది. పీఠికాపురం అష్టాదశ శక్తిపీఠాల్లో తర్వాత దత్తుడు పీఠం ఇవన్నీ ఉంది కాబట్టి పీఠికాపురం అని పేరు మారిస్తే ఈ ప్లేస్కి ఒక సార్థకం ఉంటుందని ఒక విజ్ఞప్తి అండి. అంతే, పీఠికాపురం అని పెట్టుకుంటేనే అందరికీ బాగుంటుంది. అంటే పూర్వం పీఠికాపురం అనే ఉండేది, బుక్స్ లో కూడా మా చదువుకునేటప్పుడు చిన్నప్పుడు పీఠికాపురం అనే ఉండేది. అలాగలా పిఠాపురం అని ఇంగ్లీష్ వచ్చిన వల్ల ఈ పీఠాపురం అన్నారు. పీఠికాపురం అంటే మా పూర్వీకులు కూడా చాలా సంతోషిస్తారు. పెట్టిన బ్యానర్లో కూడా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం అని పెట్టారు. ఆ విధంగానే ఆ పేరు కూడా గెజెట్లో అది మారిస్తే బాగుంటుందండి. చాలా బాగున్నాయండి. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు ఇంత చక్కగా వైభవంగా మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టుపడే విధంగా పిఠాపురంలో ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా సంతోషిస్తున్నాం పిఠాపురం వాసులుగా. ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి ఉదయం 6 గంటలు వేసిన ఓటు ఎంత అద్భుతంగా పనిచేస్తుండడానికి ఇక్కడ పిఠాపురం అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఈ యొక్క వైభవం. పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఎవరు, ఇప్పుడు పిఠాపురం అంటే పిఠాపురం పక్కన కాకినాడ ఉంది అనే విధంగా ఉంది. అలాగే రోడ్లు విధంగా ఏంటి బస్ కాంప్లెక్స్, అలాగే పశువుల సంత, ఇవన్నీ కూడా అభివృద్ధిలో మాత్రం చాలా చక్కగా ఉందండి.
అయితే మా వాళ్ళందరి యొక్క బాధ ఏంటంటే మామూలుగా ఏదైనా ఎమ్మెల్యే అయితే వెళ్ళి పలకరించి ఆయనతో ఒకసారి పట్టుకుని ఫోటో తీసుకుంటాం అనే విధానం ఉంది. ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఇక్కడ వాసులుగా మన ఊరు ఒక 50 సంవత్సరాల నుంచి ఏ స్థితిగతులు అయితే ఉండిపోయిందో ఆ అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. టెంపుల్స్ కూడా నిధులు కేటాయిస్తున్నారు. మన శివాలయంకి అయితే ఏంటి, మనకు శ్రీపాద వల్లభుడికి, అలాగే జయ గణేష్ స్వామి ఆలయానికి కూడా ఆయన వచ్చిన తర్వాతే అన్ని డెవలప్మెంట్లు అడిగింది. అదే మా తరపు నుంచి ముఖ్యంగా విన్నపం ఏంటంటే పిఠాపురంలో కుంతి మహాస్వామి యొక్క చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర, ఆ కోనేరు మాత్రం ఉండిపోయింది. అలాగా అన్ని డెవలప్మెంట్లు జరుగుతున్నాయి కానీ ఆయన గురించి, ఆ కోనేరు గురించి ఏ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పకపోవడం అనేది బాధాకరంగా ఉంది. మీ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నడుబడిలో ఉన్న కుంతి మహాస్వామి కోనేరు అభివృద్ధి చెందితే ఆయన పేరు చరిత్రలో సదాపలకాలుగా ఉంటాయి. అలాగే అన్ని మతాలను గౌరవించే వ్యక్తి అన్ని కులాలను కూడా తన కుటుంబ సభ్యులుగా హక్కును చేర్చుకుని తన కుటుంబమే అనుకుని అన్ని కులాలను కూడా చక్కగా చూస్తున్నారు. ఇక్కడ ఏ గొడవలు కూడా లేవు. కానీ కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే కావాలని పవన్ కళ్యాణ్ కాబట్టి ఫోకస్ చేసి ఏదో తీసుకొస్తున్నారు తప్ప గొప్ప నాయకుడిని ఎన్నుకున్నామని మన అనే సంతృప్తి అయితే మాత్రం మాకు మనసు నిండా ఉంది. ఈ సంస్కృతి ఎలా ఉంది? ఈ పండగ సంస్కృతి అనేది ఎలా ఉంది? పిఠాపురం గతం ఎప్పుడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? గతంలో ఎప్పుడు లేదండి. ఏముంది, రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం చేస్తారు తప్ప ఊరు కోసం చేద్దాం, ఊరు ప్రజల కోసం చేద్దాం, మన ఏదో మన సంస్కృతిని కాపాడదాం అనే పద్ధతి ఎవరికి ఉండదండి. అంటే ఇలాంటి నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి ఆయన మనసులోనే ఉంది మన దేశం, మన ధర్మం, మన ప్రజలు అనే విధంగా. మంచి నాయకుడు, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎప్పుడైతే ఓటేసి నెగ్గించుకుంటామో అప్పుడు ఇలాంటి అద్భుతాలన్నీ చూడొచ్చు. గతంలో ఎప్పుడూ లేదు కదా. ఏదైనా ఉంటే పనికి మన డ్యాన్సులు, లేకపోతే అసలు నృత్యాలు, లేకపోతే అంటే ఓటర్ని అలా అది చేయడానికి ఎరికించి మద్యం పెట్టి పనికి మన అతలకి తయారు చేయడం తప్ప ఒక అందమైన సంస్కృతి మనది, మన దేశ సంపద, మన సంస్కృతి, మన చరిత్ర, ఒక గొప్పతనం చూపించే నాయకుడు ఎప్పుడు లేడండి. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల పిఠాపురానికి ఒక వైభవం వచ్చింది. పిఠాపురం రాష్ట్రంలోనే, పిఠాపురం ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు సొంత ఊరు అనే విధంగా పిఠాపురం అయితే జరుగుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమం 3 రోజులు జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము అన్ని రకాలు అంటే మనకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ, మన సాంప్రదాయానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ, మన సంస్కృతికి సంబంధించిన ఇల్లులు కానీ, అదే ఏదైతే మన కళలకు సంబంధించిన పట్టు చీరలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా చక్కగా ఉంది. ఏ చిన్న లోటుపాటు ఉండొచ్చేమో కానీ కార్యక్రమం చాలా అద్భుతంగా వైభవంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం అనేది నిజంగా మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురంలో ఈ సంక్రాంతి సంబరాలు అనేది, సంక్రాంతి శోభ అనేది ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నా పేరు సుబ్బిరెడ్డి, నేను టీచర్ని. చూస్తుంటే చాలా సరదాగా ఉందండి. రేపు మా ఫ్యామిలీని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. గతంలో ఎప్పుడు చూడలేదండి. చాలా ఎంజాయ్గా ఉంది. ఈ చక్కని వాతావరణం, పల్లె వాతావరణం అంతా చాలా బాగుందండి. చాలా బాగా చేశారు, చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు ఈ అట్మాస్ఫియర్ ఎప్పుడు చూసారా? సంక్రాంతి సంబరాలు అనేది లేదు సార్, ఎప్పుడు చూడలేదు. నాకు 50 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. బాగుంది, అంతా బాగుందండి. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం. చేస్తారండి, మరి సీఎం కదా, సీఎం కదా, చేస్తారు. చాలా బాగుంది సార్, చూడడానికి కూడా చక్కగా ఉందండి. డెవలప్మెంట్ ఎలా ఉంది పిఠాపురంలో? అభివృద్ధి డెవలప్మెంట్ ఇంకా చేయాలి సార్. సీఎం కాబట్టి ఇంకా డెవలప్ చేయాలండి. ప్రతిదీ ప్రతిపాదనలు మొదలుపెట్టారు, పూర్తిగా వస్తే డెవలప్ అవుతుందండి. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా బాగా జరగాలని కోరుకుంటున్నానండి. తర్వాత వ్యవసాయ రంగం మీద సీఎం గారు ఫోకస్ పెట్టాలి సార్. వ్యవసాయ రంగం కొంచెం వెనకబడి ఉందండి మిగతా రంగాల కంటే. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. లేదు సార్, ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఈ సంవత్సరం మొదలైంది, ఎప్పుడూ లేదు. బాగుంది, మనసు ఉల్లాసంగా ఉంది సార్. చాలా బాగుంది, చాలా సరదాగా చెప్పలేకపోతున్నాం మాటలు, అంత సరదాగా ఉంది.